హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ క్లిప్సీ. కమ్మటి చేపల పులుసు రెసిపీ అండి. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. పులుసుకు సరిపడా బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆవాలు మెంతులు వేసి అవి చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోవాలి. మీడియం సైజ్ టొమాటోస్ 2 కట్ చేసుకొని వేసిన తర్వాత ఘాటుగా ఉన్న 4-5 పచ్చిమిర్చీలు స్ట్రైట్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. అందులోనే కరివేపాకు కూడా వేయాలి. పసుపు 1/2 స్పూన్ వేసిన తర్వాత కారం అండ్ ఉప్పు రుచికి తగినట్టుగా వేసుకోవాలి. నేనైతే రాళ్ళు ఉప్పు వేసానండి. నానబెట్టిన చింతపండుని చిక్కంగా జ్యూస్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే చేపలు వేసిన తర్వాత పులుసు పలసపడిపోతుందండి. పులుసు సిమ్లో 10 to 15 మినిట్స్ ఉడికాక ఇలా చేపలు వేసుకోవాలి. చేపలు వేసిన తర్వాత మూత పెట్టకుండా మరో 10 to 15 మినిట్స్ అయితే సిమ్లోనే ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో ఇలా బౌల్ పట్టుకొని మనం కదిల్చుకోవాలి. గరిట అయితే అసలు పెట్టకూడదు. చేపలు ఆల్మోస్ట్ ఉడికిపోతున్నాయి అనగా మనము కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. ఇలా మరొకసారి బాగా కలుపుకొని నూనె అంత పైకి తేరే వరకు ఉంచుకుంటే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. 1/2 స్పూన్ మెంతుల పొడిని పైన చల్లుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో కమ్మటి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. మామిడికాయ వేయడం వల్ల చేపల పులుసుకి అయితే మంచి టేస్ట్ వస్తుందండి. ఈ పులుసులో నేనైతే అసలు ధనియాల పొడి యూజ్ చేయలేదు. ఇలాంటి సింపుల్ వేలో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.